దాన్ని వెళ్ళిపోతాడు. అయితే ఈ ప్రపంచంలో జనులందరూ కూడా సామాన్య మానవులు ఎత్తున్నారంటే ఒకరు పోతుంటే గొర్రెలాగా ఒక గొర్రె ముందు పోతే ఏం చేస్తారు ఒక గొర్రె ముందర పోతారు. తలకాయ నలకేసుకొని ఎంత టైం తలకాయ నలకేసుకొని పోతున్నాడు గొర్రె. ఆ గొర్రెగా ఏం చేస్తారు తగిన గొర్రెలన్నీ నా తలకాయ నలకేసుకొని పోతారు. ముందర గొంతు ఉన్నదా, అది మళ్ళా గుళ్ళ కనుకుందా, ముందున్నాయా, గుట్టలున్నాయా, రాళ్ళున్నాయా, ఏం చూడే నాకు గొర్రెలు తలకాయ నలకేసుకొని పోతాయి ఉన్నాడు. ఇటువంటి భక్తులు కూడా కొంతమంది ఎక్కడుందంటే ఆ గొర్రె కూడా వదలన్నట్టు భక్తులు ఏం చేస్తే ఆ తల అదే చేస్తున్నట్టు. అరే మనం ఎందుకు వచ్చినాం, జన్మ మానవ జన్మ ఎందుకు వచ్చింది? మనం జన్మ భావంతో మనకి 84 జీరాల పుట్టుకుంటా చూసుకుంటూ వచ్చి లాస్ట్ కొద్దిగా ఈ మానవ జన్మ వచ్చింది. దీన్ని ఏ విధంగా మనం సార్థకం చేసుకోవాలి, ధన్యం చేసుకోవాలి అని ఆలోచన చేయకుండా ఏం వాళ్ళు ఒక్కరు ఏం చేస్తే వీళ్ళు అదే చేయడం అన్నారు. వాళ్ళు రియలైజేషన్ చేసి రియలైజేషన్ చేయడం, వాళ్ళు ఏమైనా వ్యాపారం చేస్తారు వీళ్ళ వ్యాపారం చేసుకోవడం, ఆ విధంగా చేస్తున్నారు. కానీ ఒక గురువుని ఆశ్రయించి ఒక గురువు దగ్గరికి పోయి గురువు ఉపదేశం పొంది ఆ గురువు చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటూ ఆయన చేసినటువంటి చెప్పిన సాధన లక్ష్యాలు తెలుసుకొని ఆ సాధన చేసి ఆ సాధన ద్వారా అనుభవాన్ని పొంది ఆ జ్ఞానాన్ని పొంది ఆ మోక్షాన్ని పొందాలనేటువంటి జ్ఞానం ఎవరికి లేకుండా పోయిందన్నట్టు ప్రపంచంలో. ఆ విధంగా కాకుండా మనం కూడా అందరిలాగా గుడ్డలాగా కాకుండా మనం ఎందుకు వచ్చినామో, మన యొక్క గమ్య స్థానం ఏమిటి, మనం ఎక్కడ పోవాలి, మనం ఎందుకు వచ్చినాం, ఏం చేయాలి, ఏం తీసుకొని పోవాలి కదా అని చెప్పేసి ఆ జ్ఞానం తెలుసుకొని ఒక గురువుని ఆశ్రయించి మందులో మనం తీసుకొని ఆ గురువు చెప్పినటువంటి మార్గాలను నచ్చినట్లయితే మన జన్మలను ఫలిస్తాయని చెప్పేసి మీ అందరికీ కూడా నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. ఎవరైనా తక్కువ నమస్కారం.